హైదరాబాద్ లోని చైతన్యపురి కాలనీలో త్రైత సిద్ధాంత ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి 11వ రోజు ఉత్సవాలు వేడుకలు ఘనంగా జరిగాయి. కమిటీ అధ్యక్షుడు గిరి మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా 11 రోజులు ఘనంగా జరుపుకోవడం జరిగిందని, ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉంటాయని వారన్నారు. ఈ కార్యక్రమం నరసింహాచారి, తిరుమలేశ్వర్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. రైతు సిద్ధాంత ఆదికర్త శతాధిక గ్రంథకర్త శ్రీ 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 ఆచార్య బోధానంద యోగశీల వారి ఆశీస్సులతో మేము ఇక్కడ చైతన్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ వేడుకలు జరుపుకుంటున్నాము. శ్రీకృష్ణుడు మనలాంటి సాధారణ వ్యక్తి కాదు, అనువరణగా నిలిచినటువంటి ఆ శక్తి మనకు జ్ఞానము, ధర్మము, యోగము, యోగాతీతం గురించి తెలియజేయడానికి అవతరించినటువంటి జన్మ శ్రీకృష్ణుడే. ఆయన పుట్టినటువంటి సమయం ఎంతో గొప్పది మరియు పవిత్రమైన ఉద్దేశంతో ఈ కృష్ణాష్టమిని మేము నిర్వహిస్తున్నాము. శ్రీకృష్ణ యొక్క నిజభావం తెలియాలి అంటే త్రైత సిద్ధాంత భగవద్గీత ఒక్కటే మార్గం. త్రైత సిద్ధాంత భగవద్గీత ద్వారా జీవాత్మ, ఆత్మ, పరమాత్మల వివరం తెలుసుకుని దేవునిలోకి ఐక్యం చెందడానికి బ్రహ్మయోగము, కర్మయోగము, భక్తియోగం ఈ 3 విధానాలు తప్పించి మరి ఏ వ్రత క్రతువుల ద్వారా గాని దేవుని చేరలేరు అని ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడు సత్య ప్రకటన చేశాడు. శ్రీకృష్ణుని జీవితమే గొప్ప జ్ఞాన సందేశము. ఆయన నెమలి పింఛాన్ని ధరించిన, 3 నామాలను ధరించిన, నీలి దేహాన్ని ధరించిన, పాదాలను ఒకవైపు వాలుగా నిలబెట్టి చూపించిన, చేతిలో మురళిని ధరించిన, 8 భార్యలను చేసిన, ఆయన యాదవ్ అని పేరు పెట్టుకున్న, ఆయన జీవితంలో ప్రతి ఘటనకు కూడా శాస్త్రబద్ధమైనటువంటి జ్ఞాన వివరం ఉంది. ఆ వివరాలన్నింటినీ కూడా శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు త్రైత సిద్ధాంత భగవద్గీత, శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడా మొదలగు గ్రంథాల ద్వారా మరియు అదే విధంగా జ్ఞానబద్ధమైనటువంటి సమాచారాన్ని 101 గ్రంథాల ద్వారా తెలియజేశారు. భక్తులందరికీ, ప్రజలందరికీ తెలియజేయని ఏమనగా ఇప్పటికైనా శ్రీకృష్ణ యొక్క నిజభావాన్ని తెలియాలంటే త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి, శ్రీకృష్ణ నిజభావాన్ని తెలుసుకోండి. జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ. స్వామి ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర పాదపద్మాలకు నమస్కరిస్తూ అనువున వ్యాపించిన పరమాత్మ శక్తి మనకు సృష్టించిన తర్వాత దైవ ధర్మాలను కూడా తెలియజేయడం జరిగింది. తద్వారా మళ్ళీ దైవ ధర్మాలు తెలియకుండా పోయినప్పుడు ఆయన అనువున ఉన్న పరమాత్మ శక్తి ఒక మనిషి రూపంలో జన్మ తీసుకోవడం జరిగింది. అదే శ్రీకృష్ణ జన్మ. శ్రీకృష్ణుడు అష్టమి రోజు పుట్టడం జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినంగా మనం చేసుకుంటున్నాము. ఆయన భూమి మీదకి వచ్చి మనకు ధర్మాలను స్థాపించడం జరిగింది, దైవ ధర్మాలను స్థాపించడం జరిగింది. మనకు కర్మయోగము, బ్రహ్మయోగము, భక్తి యోగము, భగవద్గీత ద్వారా 3 దైవ ధర్మాలు తెలియజేయడం జరిగింది. 4 అధర్మాలు ఇవి నన్ను తెలియజేయవు అని చెప్పడం జరిగింది. 3 ధర్మాలు మాత్రమే నన్ను చేర్చగలవు అని చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత మనకు శ్రీకృష్ణాష్టమి యొక్క విశిష్టత తెలియకుండా పోయింది కలియుగం వచ్చేసరికి. తద్వారా మనకు మళ్ళీ అధర్మాలలో గ్లాని ఏర్పడింది, ధర్మాలకు గ్లాని ఏర్పడి అధర్మాలు చెలరేగిపోయారు. మళ్ళీ మనకు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుడు మనకు త్రైత శకాన్ని స్థాపించి అందులో త్రైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే భగవద్గీత చెప్పాడో ఆ భగవద్గీతలో త్రైత సిద్ధాంతం ఉంది. ఒక సిద్ధాంతము ఏదైనా కానీ శాస్త్రం ఉంటే సిద్ధాంతంతో కూడుకొని ఉంటుంది. భగవద్గీత కూడా శాస్త్రం కాబట్టి దానిలో త్రైత సిద్ధాంతం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుడు. త్రైత సిద్ధాంతం ద్వారా జీవాత్మ, ఆత్మ, పరమాత్మ 3 ఆత్మల వివరం తెలియజేయడం జరిగింది. నిరాక్షర పురుషోత్తముల వివరం తెలియజేయడం జరిగింది. ఒక జీవుడు దేవునిలోకి ఐక్యం కావాలంటే, జీవ బ్రహ్మైక్య సంధానం కావాలి అంటే మనకు ఈ త్రైత సిద్ధాంతం దైవ జ్ఞానం ద్వారానే జీవుడు దేవునిలోకి ఐక్యమైపోతాడు, మోక్షం పొందుతాడు, పరమపదం పొందుతాడు అని చెప్పడం. ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత మిగతా 2 దైవ గ్రంథాలకు కూడా మాతృ గ్రంథము. ప్రతి జీవునికి ఇది మార్గదర్శకము, జ్యోతి వెలుపు లాంటిది అనమాట మనకి ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత. కావున ప్రతి ఒక్కరు ఈ కృష్ణాష్టమి ద్వారా అందరము మేము త్రైత సిద్ధాంత భగవద్గీతను చదువుకున్నాము. ఇంత ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి 11వ రోజు కృష్ణాష్టమి మొదలుపెట్టి 11వ రోజు కార్యక్రమం చేసుకుంటున్నాము. మీరు త్రైత సిద్ధాంత భగవద్గీత జ్ఞానం తెలుసుకొని మోక్ష మార్గాన్ని దగ్గరికి కావాలని గురువు గారు ఏదైతే చెప్పారో అదే మార్గాన్ని మేము అవలంబిస్తున్నాము. అందరూ కూడా ఇదే
అవలంబించాలి. త్రైత సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఇంకా 100 గ్రంథాలు స్వామివారు ప్రతిపాదించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు ఈ జ్ఞానాన్ని తెలుసుకొని దేవునికి దగ్గర కావడానికి